హలో గైస్, ఈరోజు మనమైతే డీమన్ స్లేయర్ సీజన్ 4 హైరో ట్రైనింగ్ ఆర్క్ను ఎక్స్ప్లెయిన్ చూపుతున్నాం. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. మీకు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక పెద్ద ఓల్డ్ క్యాసిల్ చూస్తే ఇది మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. ఇందులో డీమన్స్ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి మనుషులు తెచ్చి ఇక్కడ తింటూ ఉంటారు. ఈ క్యాసిల్లో ఉన్న డీమన్స్ని చంపడానికి ఒబనాయ్ మరియు శానమి ఇక్కడికి వస్తారు. లో ర్యాంక్ డీమన్స్ లేయర్స్ డీమన్స్ని చంపలేదు కాబట్టి హాజ్రాస్ ఇక్కడికి వస్తారు. ఒబనాయ్కి ఒక డీమన్ కనిపిస్తుంది. ఆ డీమన్ ఒక ఉమెన్ కిడ్నాప్ చేసుకుంటూ క్యాసిల్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ డీమన్ చూసి ఆ నలుగురు క్యాసిల్ దగ్గరికి వెళ్తారు. క్యాసిల్లో చాలా డీమన్స్ కనపడతారు. ఒబనాయ్ మరియు శానమి ఆ డీమన్స్ని చాలా ఈజీగా చంపేస్తారు. ఒబనాయ్ డీమన్స్ లేయర్స్ మెంబర్స్తో మీరు వెనకాలని మీరు ఫైట్ చేసినప్పుడు మీరు దారిలోకి రావచ్చని ఆవిడ పై ఫ్లోర్లో ఆ అమ్మాయి అరుపు వినిపిస్తుంది. ఒబనాయ్ మరియు శానమి పైకి దూకారు. జంప్ చేసిన తర్వాత అక్కడ చాలా డీమన్స్ ఉంటే శానమి విన్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ యూజ్ చేసి ఆ డీమన్స్ అన్నింటిని చంపేస్తారు. మళ్ళీ డీమన్స్ వస్తే ఒబనాయ్ సర్పెంట్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫామ్ యూజ్ చేసి ఆ డీమన్స్ అన్నింటిని చంపేస్తారు. ఆ డీమన్ వీళ్ళందరినీ చూసి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళు హాజిరాస్ ఏమో అని పరిగెట్టడం స్టార్ట్ చేస్తే శానమి కోపంతో ఆ ఉమెన్ని ఇక్కడ వదిలేసి నీ తల నాకు ఇచ్చే అని అంటాడు. కోపంతో అరుస్తుంటే అక్కడ ఇంకా డీమన్స్ వస్తుంటే శానమి వాళ్ళని ఈజీగా చంపేస్తూ ఆ డీమన్ వెనక్కి వెళ్తూ ఉంటే ఒబనాయ్ శానమితో ఆ అమ్మాయిని కాపాడు, ఇక్కడున్న డీమన్స్ నేను చూసుకుంటా అని చెప్తాడు. చెప్పిన తర్వాత సర్పెంట్ బ్రీతింగ్ థర్డ్ ఫామ్ యూజ్ చేసి అక్కడ డీమన్స్ అన్నింటిని చంపేస్తాడు. నెక్స్ట్ ఆ డీమన్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రూఫ్ టాప్ ఎక్కితే విన్ బ్రీతింగ్ ఫోర్త్ ఫామ్ యూజ్ చేసి అక్కడ డీమన్స్ని చంపేస్తాడు. ఆ డీమన్ కోపంతో ఆ అమ్మాయిని విసిరేస్తే ఒబనా ఆ అమ్మాయిని పట్టుకొని ఆ శానమి మరియు ఒబనా డీమన్ వెనక పరిగెడుతుంటే ఆ డీమన్ ఒక రూఫ్ టాప్ వెనక జంప్ చేస్తుంది. వాళ్ళిద్దరూ జంప్ చేస్తే సడన్గా వాళ్ళ ముందు ఇన్ఫినిటీ క్యాసిల్ ఉంటుంది. వాళ్ళు ఇద్దరు ఒక్కసారి షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కట్టదు. నెక్స్ట్ షాక్ అవుతూ ఉంటే అక్కడ చాలా డీమన్స్ ఉంటాయి. శానమి ఆ డీమన్ స్టాక్ చేయడానికి వెళ్తుంటే సడన్గా ఇన్ఫినిటీ క్యాసిల్ మాయమైపోతుంది. వీళ్ళు మాయమైన తర్వాత వీళ్ళకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కట్టారు. నెక్స్ట్ కనావో ఆ మిషన్ కంప్లీట్ చేసుకుని వస్తే తను డైరెక్ట్గా షినోబు దగ్గరికి వెళ్తుంది. కనావో మిత్సురి టెంజిరో వల్ల 2 అప్పర్ మూన్స్ చనిపోయాయి. నెక్స్ట్ నెస్కో సన్లో తిరగగలదు. నెక్స్ట్ ముసాన్ తను కూడా సన్ కాంక్రీట్ చేసుకోకోసం నెస్కోకి ఎత్తుకుంటూ వస్తున్నాడు. దీన్ని డిస్కస్ చేయడానికి ఒబయిషి మ్యాన్షన్లో హైరో మీటింగ్ జరుగుతుంటుంది. నేను అక్కడ ఉన్నప్పుడు నెస్కోని అక్కడ జాగ్రత్తగా చూసుకొని షినోబు కనావోకి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో టెంజిరోని చూస్తాడు. టెంజిరో ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కోతో అనే కాకుషి టెంజితో స్వాట్ స్మిత్ విలేజెస్ అందరూ వేరే విలేజ్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే డీమన్స్కి వాళ్ళు ఉండే ప్లేస్ తెలిసిపోయింది. వాళ్ళు మళ్ళీ అటాక్ చేయొచ్చని వేరే విలేజ్కి వెళ్తూ ఉంటారు. అలాగే ఎమర్జెన్సీ కోసం ఒబయిషి ఫ్యామిలీ చాలా ప్లేసెస్లో విలేజెస్ రెడీ చేసుకొని ఉంటుంటారు. నెక్స్ట్ 7 days నుంచి టెంజిరో అన్కాన్షియస్గా ఉన్నాడు. నెక్స్ట్ టెంజిరో ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ టెంజిరో అంటాడు మిక్సర్ కూడా ఎక్కువగా తింటుందని, నేను తనలో స్ట్రాంగ్ అవ్వాలని ఎక్కువ తింటున్నాను అంటాడు. నెక్స్ట్ తను అంటాడు లవ్ హాషిరో మరియు మిస్టర్ హాషిరా 2 daysలో రికవర్ అయ్యాడు. నెక్స్ట్ తను అనుకుంటాడు మనసులో టెంజిరో కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ తను అడుగుతాడు మీ సిస్టర్కి ఏదో అయ్యిందని. అప్పుడు టెంజిరో అంటాడు తను కొద్దిగా సన్లో తిరగని స్టార్ట్ చేస్తుందని. తను నాకు కూడా అర్థం కట్టదని హ్యూమన్గా మారుతుందా లేదా డీమన్గా మారుతుందా అని. అందుకే తను కనవో తన్ని స్టడీ చేస్తుంది అంట. నెక్స్ట్ డీమన్స్ లేయర్స్ అందరూ అలర్ట్గా ఉన్నారు, ఎందుకంటే ఈరోజు హాషిరో మీటింగ్ కండక్ట్ చేశారని చెప్తారు. నెక్స్ట్ సీన్లో హాషిరో మీటింగ్ చూస్తాం. ఈ మీటింగ్లో ఒబనాయ్ మరియు శానమి చాలా లేట్గా వస్తారు. శానమి ఇప్పుడు దాకా అప్పర్ ర్యాంక్ డీమన్స్తో ఫైట్ చేయలేదని చాలా కోపంగా ఉంటారు. నెక్స్ట్ గ్యూమి మిత్సురి మరియు మిచిరో 2 అప్పర్ మూన్ చంపారని చాలా హ్యాపీగా ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళందరూ ఒబయిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటే ఒబయిషికి ప్లేస్లో వాళ్ళ వైఫ్ హమానే వస్తారు. హమానే వచ్చి వాళ్ళ మాస్టర్ హెల్త్ చాలా భయంకరంగా ఉంది, తను కూడా నెక్స్ట్ మీటింగ్లో కూడా రాకపోవచ్చు. నెక్స్ట్ అందరూ హైరోస్ అందరూ సాడ్ అయ్యి ఒబయిషి కోసం ప్రే చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ తను అంటుంది ఇప్పుడు నెస్కో లైట్లో తిరగగలదు, తను ఎత్తుకుంటూ ముసాన్ రావచ్చు, మీరందరూ ముసాన్తో ఫైట్ చేయొచ్చు. నెక్స్ట్ తను అంటుంది మిచిరో మరియు మిత్సురికి మార్క్స్ అపియర్ అయ్యాయి అని తర్వాత హమానేకి మిచిరో మరియు మిత్సురికి ఆ మార్క్స్ అలాగే అవాకిన్ అయ్యాయి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. నెక్స్ట్ మిచిరో మరియు మిత్సురికి దానికి ఎలా వచ్చే తెలియదు. ఇది విని తన సెంగోకు పీరియడ్లో ముసాన్ని దాదాపు చంపేసిన ఫస్ట్ బ్రీతింగ్ స్వాట్స్ ఫేస్ మీద కూడా ఇలాగే మార్క్స్ ఉండేవి అంటారు. ఇది విని తర్వాత హైరోస్ అందరూ షాక్ అయ్యి ఈ విషయం శానమి అడుగుతాడు, ఈ విషయం మీరు ఎందుకు నాకు చెప్పలేదని. హమానేమో మాకు ఇప్పుడే తెలిసింది, ఈ బుక్లో మేము చదివాము అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ డీమన్స్ లేయర్స్
ఫస్ట్ మార్క్ అపియర్ అయిన వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అపియర్ అవుతుంది అని చెప్తారు. నెక్స్ట్ కరెంట్ జనరేషన్లో ఫస్ట్ మార్క్ అపియర్ అయిన తను హాజిరా కాదు, కానీ తనకు ఆ మార్క్ ఎలాగ అపియర్ అయ్యిందో టెంజిరోకి అడిగితే తను ఎక్స్ప్లెయిన్ చేయకపోయాడు. కానీ మిత్సురి మరియు మిత్సురికి మార్క్ అపియర్ అయింది. ఎలా జరిగిందని అడిగితే వీళ్ళందరూ చేపట్టారు. కానీ మిత్సురి ఇప్పుడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇది చూసి అందరూ విచిత్రంగా మిత్సుని చూస్తారు. నెక్స్ట్ మిత్సురి అంటుంది, నాకు పాయిజన్ ఎక్కిస్తే ఎవడో అబ్బాయి నన్ను కాపాడాడు అని. ఇది కాపాడిన తర్వాత నెక్స్ట్ ఆ టైంలో డూ ఆర్ డై అనే పొజిషన్లో మనకు ఆ మార్క్స్ అపియర్ అవ్వచ్చు అని చెప్తారు. ఇది వినిన తర్వాత షినోబు అలాంటి కండిషన్లో నువ్వు ఎలా ఫైట్ చేసావని. ఇది వినిన తర్వాత మిచ్చిరో ఆ మార్క్ ఎలాగ అపియర్ అయినా నాకు తెలియదు, కానీ ఆ మార్క్ ఖచ్చితంగా అందరికీ అపియర్ అవుతుందని మిచ్చిరో చెప్తుంది. ఇది వినిన తర్వాత సనమి ఆ డిమన్ స్లేయర్ మార్క్ చేయడం చాలా ఈజీ అని. నెక్స్ట్ వినిన తర్వాత గ్యూ నీకు అన్నీ ఈజీ అంటాడు. నెక్స్ట్ అమ్మనే మీరందరూ హాజిరాస్, మీరు మార్క్స్ని ఎవికన్ చేయడం టాప్ ప్రయారిటీగా పెట్టుకోండి అని చెప్తారు. నెక్స్ట్ మీరు చాలా స్ట్రాంగెస్ట్ డీమన్స్తో ఫైట్ చేయాలనుకుంటారు. నెక్స్ట్ హమానే కర్స్ గురించి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ అందరూ షాక్ అవుతూ ఉంటుంటే అప్కమింగ్ ఎపిసోడ్స్లో కర్స్ గురించి తెలుస్తుంది. ఇంకా ఈ ఎపిసోడ్ 1 హాజిరా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.